శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి ఆండాళ్ తల్లి తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ ఆ రంగనాథుడి అనుగ్రహానికి పాత్రురాలై మనందరం కూడా రంగనాథుడి అనుగ్రహం పొందేలాగా చేసింది. ఈ తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ తిరుప్పావై పాసురాలలో 15వ పాసురము గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎంత సులభంగా విశ్లేషణ చెప్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ 15వ పాసురంలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థం గురించి తెలుసుకుందాం. తిరుప్పావై పాసురాలలో 15వ పాసురంలో ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో ఆఖరి గోపికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఆఖరి గోపికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి ఏ విధంగా మేలుకొలుపుతోందో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో ఎలా వివరిస్తున్నారంటే, లేత చిలుక వలె పలికే లేమా ఇక లేలెమ్మా, ఇంకా నిదురింతు వేళ ఇది ఏమి చోద్యమమ్మ, గోపికలారా వినుడి గోలగోల సేయకుడి, వచ్చెద మీతోనిప్పుడే వనితలార ఆగుడి, నెరజాన నీ మాటల నేరపు మేమెరుగనిదా, కట్టు కథల నల్లుటలో గట్టిదానవే వనిత, చాలు చాలు మీకన్నను జానలెవరు పోండు, సరిసరి మరి మన్నింపుడు జానను నేనే లేండు, ఏకాంతమ్మును గోరెద వేళ ఓ బాల, గోపికలందరూ వచ్చిరి కోమలిరావేళ, మీ మాటలు మన్నించద మీతో నేను అరుదెంచద, చెలియలార నేనేమిక చేయవలెను చెప్పుడి, మదగజమును గూల్చిన సామజ గమనుని సేవింతము, ధనుజుల నడచిన శ్రీహరి గుణగానము గావింతము, మాయావుల ధనుమాడిన మాయావిని పూజింతము, మన నోములు ఫలించగా మాధవు నర్చింతము అంటూ ఇక్కడ 15వ పాసురాన్ని చాలా సులభంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో అనువదించారు. ఇక్కడ 15వ పాసురం మొత్తం ఎలా ఉందంటే, ఆండాళ్ తల్లి 9 మంది గోపికలను నిద్ర నుంచి మేల్కొల్పి ఆఖరి గోపికను మేల్కొల్పటానికి ఆఖరి గోపిక నిద్రిస్తున్న భవనానికి వచ్చింది. ఈ ఆఖరి గోపిక 10వ గోపికను నిద్ర నుంచి మేల్కొలిపేటప్పుడు ఆండాళ్ తల్లికి ఈ 10వ గోపికకి మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తం కూడా ఈ 15వ పాసురంలో చెప్పడం జరిగింది. ఆండాళ్ తల్లి ఈ 10వ గోపికను నిద్ర నుంచి మేలుకొల్పటానికి లేత చిలుక వలె పలికే లేమా ఇక లేలెమ్మ, ఇంకా నిదురింతు వేళ ఇది ఏమి చోద్యమమ్మ అంటోంది. చిలకలాగా మాట్లాడుతున్నావు, మేమందరం వచ్చేసాము, ఇంకా నిద్రపోతున్నావేంటి, నిద్ర నుంచి మేల్కో, ఇదెక్కడి చోద్యం అంటోంది ఆండాళ్ తల్లి. అప్పుడు ఆ 10వ గోపిక ఏమంటుందంటే, గోపికలారా వినుడి గోలగోల సేయకుడి, వచ్చెద మీతో ఇప్పుడే వనితలార ఆగుడి, నిద్ర నుంచి లేస్తున్నా, మీతో పాటు నేను కూడా వస్తున్నా, గోలగోల చేయకండి, కాసేపు ఆకండి అంటూ 10వ గోపిక ఆండాళ్ తల్లితో మిగిలిన 9 మంది గోపికలతో చెప్తోంది. అప్పుడు ఆండాళ్ తల్లి గోపికలు ఏమంటున్నారంటే, నెరజాన నీ మాటల నేరపు మేమెరుగనిదా, కట్టు కథల నల్లుటలో గట్టిదానవే వనిత, నెరజానా నువ్వు ఇలానే చెబుతావు, కట్టుకథలు చెప్తావు, నీ మాటలు మాకు తెలియవా, వస్తా వస్తా అని చెప్పి ఆలస్యం చేస్తున్నావు, తొందరగా రా అంటూ ఆండాళ్ తల్లి 9 మంది గోపికలతో కలిసి 10వ గోపికతో పలుకుతోంది. అప్పుడు ఆ 10వ గోపిక ఏమంటోంది, చాలు చాలు మీకన్నను జానలెవరు పోండు, సరిసరి మరి మన్నింపుడు జానను నేనే లేండు అంది. అంటే మీకన్నా జానలెవరుంటారు, మీరే జానలు అని అంతలోనే సరేలే మీరు కాదులే క్షమించండి నేనే జానను అంటోంది. ఏకాంతమ్మును గోరెద వేళ ఓ బాల, గోపికలందరూ వచ్చిరి కోమలి రావేళ, నువ్వు ఒక్కదానివే ఏకాంతంగా ఉంటావెందుకు, గోపికలు అందరూ కూడా వచ్చారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా రా, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం స్నానం చేద్దాం, ఆ కృష్ణుడికి మంగళాశాసనం పలుకుదాం, నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇంకా శయన మందిరంలో ఉన్నావని ఆఖరి గోపికతో ఆండాళ్ తల్లి పలుకుతోంది. అప్పుడు ఆఖరి గోపిక ఏం చెప్పిందంటే, మీ మాటలు మన్నించదా, మీతోనే నరుదించదా, చెలియలార నేనేమిక చేయవలెను చెప్పుడి అంటోంది. సరే మీ మాటే వింటాను, మీతో పాటు వస్తాను, నేనేం చేయాలో చెప్పండి అని ఆండాళ్ తల్లితో ఆఖరి గోపిక చెప్తోంది. అప్పుడు ఆండాళ్ తల్లి ఏమందంటే, మదగజమును గూల్చిన సామజ గమనుని సేవింతము, ధనుజుల నడిచిన శ్రీహరి గుణగానము గావింతుము. అంటే గొప్ప గొప్ప రాక్షసులను సంహరించిన ఆ శ్రీహరి గుణగణాలను గురించి మనం కీర్తిద్దాం. మాయావుల దునుమాడిన మాయావిని పూజింతము, మన నోములు ఫలించగా మాధవు నర్తింతము
అంటే మన నోము ఫలించే విధంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగే విధంగా, అనేక మంది రాక్షసులను మాయావులను సంహరించిన కృష్ణుడి అనుగ్రహం పొందే విధంగా తెల్లవారుజామున స్నానం చేద్దాము, మార్గళి వ్రతం చేద్దాము, శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాశాసనం పలుకుదాము, నువ్వు కూడా రా అని పిలుస్తోంది. ఏంటి ఈ విశ్లేషణ? ఈ సంభాషణలో ఉన్న మర్మం ఏంటంటే, ఆఖరి గోపిక నిద్ర నుంచి రావట్లేదు. ఆండాళ్ తల్లి నిద్ర మేల్కొల్పాలని బాగా ప్రయత్నిస్తోంది. అయినా వస్తాలే అని చెప్పి ఆలస్యం చేస్తోంది. దానికి కారణం ఏంటంటే, గోపికలు నిద్రించే నిద్ర సాత్విక నిద్ర, అది యోగ నిద్ర, కృష్ణ నిద్ర, కృష్ణ భావనలో ఉంది. కృష్ణ భావనలో ఉంది కాబట్టి, కృష్ణ తత్వంలో నిద్రిస్తోంది కాబట్టి, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ నిద్రిస్తోంది కాబట్టి నిద్ర నుంచి మేల్కొల్పటం ఆలస్యం అవుతోంది, నిద్ర నుంచి బయటికి రావటం ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆండాళ్ తల్లి ఏమంటోంది, నువ్వు ఒక్కదానివే కృష్ణ భావనలో అలా ఉన్నావు, మేమందరం బయటకు వచ్చాము, నువ్వు కూడా వస్తే మనం స్నానం చేసి ఏకంగా కృష్ణుడి దగ్గరికే వెళ్ళి ఆయన్నే కీర్తిద్దాం, మంగళాశాసనం పాడదాం అని ఇక్కడ 10వ గోపికతో పలుకుతోంది. అంటే కృష్ణ భావనలో ఉన్నటువంటి ఒక్కొక్క గోపికను ఆ కృష్ణ భావన నుంచి బయటికి తీసుకొచ్చి, కృష్ణుడికి సంబంధించిన సాత్విక నిద్ర నుంచి బయటికి తీసుకొచ్చి స్నానం ఆచరింపజేయటం, అంటే జ్ఞానం అనేటటువంటి స్నానం ఆచరింపజేయటం, జ్ఞానం అనేటటువంటి తత్వాన్ని పొందటం, ఆ తర్వాత కృష్ణుడికే పూజ చేసి విగ్రహంలో కృష్ణుడిని దర్శించుకోవటం, ఎదురుగా కృష్ణుడిని దర్శించుకోవటం, ఆ కృష్ణుడికే పూజ చేసి మోక్షాన్ని పొందటం అనేది దీనిలో ఉన్న విశేషార్థం. అంటే ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రకంగా ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొల్పింది. మొత్తం 10 మంది గోపికలలో మొదటి 2 కూడా కృష్ణుడి గురించి శ్రవణం చేయమంది, తర్వాత ఒకళ్ళని కృష్ణుడి గురించి మననం చేయమంది, 4 స్థిరంగా మనస్సులో కృష్ణతత్వాన్ని ముద్రించుకునే పద్ధతి నేర్పింది, ఇంకొక 2 ద్వారా అందరి లోపల బయట ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పింది. విశ్వప్రేమ ఉంటే ఎవరి మీద ద్వేషం కలగదు. ఇలా అందరిని నిద్ర నుంచి మేలుకొల్పటం ద్వారా అందరూ కూడా కృష్ణతత్వంలోకి వచ్చేలాగా చేసింది. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.